పోషకాల లభ్యత అన్నమాట ఇది. సపోజ్ మనకి భూమిలో ఏంటంటే 0 నుంచి 14 వరకు pH అంటాం మనం, ఉదజని సూచిక. ఈ ఉదజని సూచికలో మనకు ఉన్నటువంటి పోషక పదార్థాల లభ్యత ఎలా ఉంటుంది అంటే మీకు ఇక్కడ చూడండి, నత్రజని అనేది మీకు ఎక్కువ ఎక్కడొచ్చింది 5.5 దగ్గర నుంచి 9 వరకు లభ్యత ఉన్నది. అదే మీకు కాల్షియం మెగ్నీషియం అనుకోండి, ఫస్ట్ తక్కువ ఉంటుంది, మధ్యలో ఎక్కువ ఉంటుంది, చివరికి వచ్చేసరికి తగ్గిద్ది. అదే మీకు ఐరన్, మ్యాంగనీసు, కాపరు, జింకు, కోబాల్ట్ ఇవి ఉన్నాయి చూసారా, యాసిడ్ సాయిల్స్లో ఎక్కువ ఉంటాయి, ఇటు వచ్చేసరికి తగ్గిద్ది. ఓకే, మాలిబ్డినం చూసారా, ఇదేమో ఇక్కడ తగ్గిద్ది, ఇక్కడేమో ఎక్కువ ఉంటుంది. పోతే బోరాన్ కూడా అంతేనా. ఇక్కడ మీరు చిన్న సింపుల్ గమనించండి, ఎక్కడన్నా చౌడి నేలలు ఉన్నాయి అనుకోండి, పోత విపరీతంగా వస్తుంది, గమనించారా, వచ్చింది విపరీతంగా వచ్చింది, కానీ రాలిపోయింది. ఏది ఇదిగోండి మాలిబ్డినం. మిగిలినటువంటి ఇదేమైంది, ఐరన్, మ్యాంగనీసు, కాపర్, జింక్, కాపర్ ఏమైంది, ఇక్కడ లభ్యత లేదు. సో ఇది మనకి చార్ట్ ఎందుకు ఉపయోగపడుద్ది అంటే, మన పొలం ఏ ఉదజని సూచికలో ఉంది, 8లో ఉందా, 5లో ఉందా చూసుకొని ఏది కనుక తక్కువ కనుక అయితే మనం దాన్ని కనుక పైరు ద్వారా కనుక పిచికారీ చేసుకోగలిగిన భూమిలో వేసుకున్నాం అనుకోండి, పంట యొక్క మనకి తగ్గకుండా రావడానికి ఉపయోగపడుతుంది.